ఎవ్రీడే తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం ఫంక్షన్ స్టైల్లో క్యాబేజ్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా క్యాబేజ్ తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టినామండి, తుడిచినాం. దాన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చాక్ కన్నా అంచున్నటువంటి గ్లాస్ తీసుకొని కట్ చేసుకుంటే చిన్న చిన్న ముక్కలు తయారవుతాయండి మంచిగా. సో అలా కట్ చేద్దాం. కట్ చేసుకొని ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. దానిలో కావాల్సిన పదార్థాలు ముందుగానే కారం, కొంచెం ఉప్పు, వెల్లుల్లి రెబ్బలేసి దంచి పెట్టుకున్నామండి. ఇది మెంతులు, ఆవాల పిండి. తాలింపు చల్లారాలండి, అందుకని ముందుగానే తాలింపు వేసుకున్నాం. ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి తాలింపు వేసినాం. అది చల్లారిపోయిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి. దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే నిమ్మ చెక్క అండి. నిమ్మ చెక్క ఇది కంపల్సరీ. ఈ పచ్చడికి టేస్ట్నిచ్చేది నిమ్మకాయ చెక్క మాత్రమే. సో ఇప్పుడు త్వరగా కట్ అయిందో చూద్దాం. అది అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఏదేది కలపాలో చెప్తాను. ఇదిగోండి, ఇలా అయితే చిన్న చిన్న ముక్కలు కట్ అవుతాయి. మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం పచ్చడి ఇందులో అయితే పెట్టుకుందాం అనుకుంటున్నామో దానిలోకి తీసేసుకుందాం. ముందుగా ఉప్పు వేసుకుందామండి. ఉప్పు కొంచెం వెల్లుల్లి కారంలో కూడా వేసుకున్నాం కదా, మరి కొంచెం వేసుకుందాం. తర్వాత సరిపోయేది లేనిది చూసి మరి వేసుకోవాలా వద్దా అనేది చూద్దాం. ఇప్పుడు వెల్లుల్లి, కారం, ఉప్పు 3 కలిపి దంచి పెట్టుకున్నాం. ఒకవేళ కారం సరిపోకపోతే మామూలుగా విడి కారమైనా తీసుకోవచ్చు. కారం సరిపోదేమని మరి కొంచెం కారం యాడ్ చేశారండి. ఇప్పుడు మొత్తం ముక్కలకు కలిసే విధంగా కలుపుకుందాం. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర పిండి అండి. ఇది మొత్తం దానిలో మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నిమ్మ చెక్క పిండుకుందామండి. ఒకవేళ మీకు పులుపు సరిపోకపోతే కావాలనుకుంటే ఇంకో చెక్క కూడా పిండుకోవచ్చు. మీ పులుపు తినే దాన్ని బట్టి వేసుకోండి. మాకైతే సరిపోతుంది. కొంచెం పచ్చి నూనె యాడ్ చేసుకుందామండి. కొంచెం యాడ్ చేసి మరొకసారి మొత్తం కలిపేసుకుందాం. అంతే అండి. ఇప్పుడు కాచి చల్లార్చిన నూనె ఉంది కదండి, దీన్ని కూడా దాంట్లోకి యాడ్ చేసేద్దాం. అంతే అండి, అయిపోయింది. పచ్చడి తయారైపోయింది. ఫంక్షన్ స్టైల్లో, రెస్టారెంట్ స్టైల్లో క్యాబేజీ నిల్వ పచ్చడి 4-5 డేస్ వరకు ఉంటుందండి. తర్వాత ఉండదు. ఇక 4-5 డేస్లో కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ నూనె సరిపోలేదు అనుకుంటే మరి కొంచెం వేడి చేసి చల్లారిన తర్వాత కలుపుకోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.